शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। नमोऽस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगेन्द्रमधास्य शिष्यं श्रीशङ्कराचार्यमधास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमण्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। गुरुपदाम्भोजमुल कुलुवक कल्गुने प्रविमल वैराग्य भाग्य महिमा गुरुपाद तीर्थंबु ग्रोलक कल्गुने ज्ञान विज्ञान योगानुभवमु गुरु सुप्रसादंबु कोनकुन्न कल्गुने निरतिशयंबैन परम पदमु। అట్లుగావున విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులెదలోన వెనకునంగా అల చతుర్విధ శుశ్రూషలాచరించుకొనుచు అనిశంబు గురువుల కొలుచుననగా గురు పదాంభోజముల్ కొలువక కల్గునే గురు పాద తీర్థంబు గ్రోలక కల్గునే గురు సుప్రసాదంబు కొనకున్న కల్గునే గురుతత్వమాత్మ కనుగొనకున్న కల్గునే నిరతిశయంబైన పరమ పదము. రాముల వారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ రాముని యొక్క నిర్గుణ తత్వాన్ని కూడా ఇది నిన్నే ప్రస్తావనలో మనకి స్వామీజీ కూడా తెచ్చారు. పరశురామ పంతులు లింగమూర్తి గారు అందించినటువంటి సీతారామాంజనేయ సంవాదంలో రాముడి యొక్క నిర్గుణ తత్వాన్ని చెప్పారు ఆయన. అది స్మరించుకుంటున్నాం. రాముడు నిర్వికారుడు నిరామయుడు అవ్యయుడు అక్షరుండు నిష్కాముడు అతీంద్రియుడు అజుడకర్త అభోక్త అనంగుడు అంతరారాముడు నిర్వికల్పుడు నిరంజనుడు అయిన పరంధాముడు గాని చారుగుణధాముడు కాదు సమీరనందన అని ఆ రాముని యొక్క తత్వాన్ని సీతమ్మ హనుమకి చెప్పినటువంటి సందర్భం. రాముడు నిర్వికారుడు నిరామయుడు అవ్యయుడు అక్షరుండు నిష్కాముడు అతీంద్రియుడు అజుడు అకర్త అభోక్త అనంగుడు అంతరారాముడు నిరంజనుడు అద్వయుడైన ఆ పరంధాముడు అని. అటువంటి రాముని సన్నిధిలో ఆ రామనామస్మరణ కూడా చేసుకుంటూ ఈరోజు ఇచ్చినటువంటి అంశంలో మాండూక్యంలో అద్వైత భావనలు అనేటటువంటి అంశానికి సంబంధించి దశోపనిషత్తులలో మనం చెప్పుకున్నటువంటి ఏతకేన కటప్రశ్నముండ మాండూక్య తిత్రీయ ఐతరేయంచ చాందోగ్యం బృహదారణ్యమేవచ. ఈ దశోపనిషత్తులకి శంకరుడు భాష్యం మనకు అందించింది తెలుసు. ఈ దశోపనిషత్తులలో రాశిపరంగా చూస్తే అతి చిన్నది 12 మంత్రవర్ణాలతో ఉన్నది మాండూక్యోపనిషత్తు అయినప్పటికీ గుణములలో అన్నింటికన్నా చాలా పెద్దదిగా, ఎంత పెద్దదిగా మాండూక్యం కోసం చెప్తున్నారంటే మాండూక్యం ఏకం ఏవ అలం. ఒక్క మాండూక్యం ఏకం
అదొక్కటి కానీ తెలుసుకుంటే అలం చాలును, మరే ఉపనిషత్తు తెలుసుకోవలసిన పరిస్థితి లేదు అని చెప్పినంత ప్రాముఖ్యాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే 4 మహావాక్యాల్లో ఒకటైనటువంటి అయమాత్మ బ్రహ్మ అనేది మాండూక్యంలో ఉండడం వల్ల మాండూక్యానికి అంత గొప్పతనం వచ్చిందా అంటే మరి 3 మహావాక్యాలైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయంలో ఉంది, తత్వమసి చాందోగ్యంలో ఉంది, అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకంలో ఉంది కదా, మరి 4 దీనికే ఎందుకు అంత ప్రాముఖ్యత, మిగిలిన 3 కూడా అంత గొప్పతనం ఉండి తీరాలి కదా అంటే దానికి కారణంగా పెద్దలు చెప్పింది ఏంటంటే ఒకే ఒక కారణం. శంకరుల యొక్క పరమ గురువులు అద్వైత పితామహులు అయినటువంటి గౌడపాదుల వారు 4 ప్రకరణాలలో కారికలుగా 4 ఆగమ ప్రకరణము, వైతథ్య ప్రకరణము, అద్వైత ప్రకరణము, అలాత శాంతి ప్రకరణము అనే 4 ప్రకరణాలలో ఏవైతే శ్లోకాలని కారికలుగా అంటే అర్థ సంగ్రహ కారిక ఏదైతే విస్తారంగా విశేషంగా ఉన్న భావాలు ఉన్నాయో వాటిని సంగ్రహంగా శ్లోకముల రూపంలోనే కారికలలో దాదాపు 215 కారికలలో దానికి అందించడం అనేది అంటే గౌడపాదుల వారు అద్వైత పితామహులు ఉపనిషత్తులను అన్నింటినీ మదించి ఆ నవనీతాన్ని కారికల రూపంలో మాండూక్య ఉపనిషత్తులో అందించడం వల్లే మాండూక్య ఉపనిషత్తు రాశిలో అంత చిన్నదైనా వాసిలో అంత గొప్ప పెద్దదిగా అందరం చెప్పుకుంటున్నాం అనేటటువంటిది మనకి తెలియజేస్తారు. అలాగే ఆ గౌడపాదుల వారి యొక్క ప్రశిష్యులు అయినటువంటి గౌడపాదుల వారి శిష్యులు గోవింద భగవత్పాదుల వారు అయితే ఆయన శిష్యులైనటువంటి శంకర భగవత్పాదుల వారు అదే స్థాయిలో ఆయన ఇచ్చినటువంటి ఆ కారికలకి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాయడం వల్ల మాండూక్య ఉపనిషత్తుకి అంత వైభవం వచ్చింది అని మనం ఒక్కసారి స్మరించుకుంటూ సాధారణంగా భాష్యకారులు ఏ ఉపనిషత్తుకి ముందు మంగళ శ్లోకాలు రాయడం అనేది మనకి కనిపించదు, ఎక్కడో ఉందేమో మనకి తెలియదు, కానీ భాష్యకారులు మంగళ శ్లోకాలు రాయడం అనేటువంటిది మనకు ఉండదు. ఒక మాండూక్య ఉపనిషత్తు దగ్గరికి వచ్చేసరికి శంకరులు ఉపక్రమం చేయడానికి ముందే 2 మంగళ శ్లోకాలు, చివర ముగింపులో గురుస్తుతి చేస్తూ మరలా 2 మంగళ శ్లోకాలని రాయడం జరిగింది. ఈరోజు మనం తీసుకున్న అంశం ఆ 2 మంగళ శ్లోకాలే, అవి అందరికీ అందించడం జరిగింది. అద్వైతానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంలో మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి శ్రీశుకుల వారు పరీక్షన్ మహారాజును ఉద్దేశిస్తూ నీకు చెప్పవలసిన విషయం అంతా చెప్పడం అయింది, కథల రూపంలో అంతా తెలుసుకున్నావు, నీకు పరీక్షించేటటువంటి స్వభావం ఉంది కాబట్టి పరీక్షత్తు కాబట్టి ఈ ఒక్క అద్వైత మహామంత్రాన్ని తెలుసుకుంటే చాలు, అన్నీ తెలిసినట్టుగే అంటూ అద్వైత మహామంత్రంగా ఉపదేశించినటువంటిది 12వ స్కందంలో ఉండేటటువంటిది. ఆ అద్వైత మహామంత్రము యొక్క భావమే బహుశా ఈ 2 శ్లోకాల్లో శంకరులు అందించారు అనేటటువంటి దానితో మనం ప్రారంభం చేసుకుంటూ ఏమిటా అద్వైత మహామంత్రము అంటే అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మ అహం పరం పదం. ఇది 12వ స్కందంలో శ్రీశుకులు చెప్పిన వారి విషయం. అంచేత అది ఆ అద్వైత మహామంత్రంగా దాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు కైవల్యోపనిషత్తు చెప్తూ కూడా మనకి ఆ విషయం వచ్చింది. నిత్యం త్వమేవ తత్, ఏది నిత్యమో అదే నీవు, నీవే అది. అది ఈ 2 శ్లోకాల్లో మనం ఈ సమయంలో ప్రస్తావన చేసుకుంటూ మనకిచ్చిన సమయంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మాండూక్యోపనిషత్తుకి ఉండేటటువంటి శాంతి మంత్రం అయినటువంటి భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు.
ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంగళాచరణ శ్లోకాలు అందించడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఆ మంగళాచరణ శ్లోకాలను చూస్తూ మరొక్కసారి మనం గుర్తుకు చేసుకోవలసింది మాండూక్యం ఏక ఏవం అలం. ఎవరికి ఒక్క మాండూక్యం సరిపోతుంది? ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఎవరికి దీనివల్ల ప్రయోజనం అంటే ముముక్షూణాం విముక్తయే. ఎవరైతే మోక్ష సాధన చెయ్యాలనుకున్నారో వాళ్ళు విముక్తి పొందడం, దేని నుంచి? సంసార బంధం నుంచి విముక్తి పొందడానికి ఒక్క మాండూక్యమే చాలు, అలం చాలు అని చెప్తూ దీన్ని మనం ప్రారంభించుకుంటూ 1వ శ్లోకం శంకరులు అనుగ్రహించినటువంటిది మనం చూస్తే, రిజ్ఞానాం సుప్రతానై స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాషితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి విభవాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుంమాయయా భోజయన్నః మాయా సంఖ్యాతురీయం పరమమృతం అజం బ్రహ్మ యత్తన్నతోస్మి అని 1వ మంగళాచరణ శ్లోకంలో ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని వర్ణిస్తూ, బ్రహ్మయత్, ఆ బ్రహ్మము ఏదైతే ఉందో ఆ బ్రహ్మానికి నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను అంటూ శంకరులు ఈ మంగళాచరణ శ్లోకాన్ని అందించారు. ఆ బ్రహ్మ తత్వాన్ని మనకి వివరిస్తూ, ప్రజ్ఞానాం సుప్రతానై, ప్రజ్ఞ, ఆ బ్రహ్మానికి ఉండేటటువంటిది ఏమిటి అంటే ప్రజ్ఞ. అందుకే మనకి ఐతిరేయంలో కూడా ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ అంటే త్రైకాలికి మత, త్రికాలములలో ఉండే జ్ఞానము, అన్ని కాలములలో ఉండే జ్ఞానము, అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ కలిగినటువంటి ఆ బ్రహ్మకి నమస్కరిస్తున్నాను. అటువంటి ఆ బ్రహ్మము నుంచి అంశుప్రతానై, అంశు కిరణములు, ఆ బ్రహ్మము నుంచి వచ్చేటటువంటి కిరణముల యొక్క విస్తారములే ఈ జీవులు మనందరం. ప్రజ్ఞానాం సుప్రతానై, ఆ బ్రహ్మము నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి? స్థిరచర నికర వ్యాపిభిః, స్థిర కదలనివి, చర కదిలేవి, అవే స్థావర జంగమాలు, చేతన అచేతనాలు, వాటన్నింటిలో కూడా వ్యాపిభిః, అన్నింటిలో కూడా ఆ బ్రహ్మం, ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఆ కిరణాల విస్తారాలే ఈ జీవులుగా కదిలి కదలనటువంటి అన్నింటికీ వ్యాపిస్తూ వ్యాప్య లోకాన్, ప్రజ్ఞానాం సుప్రతానై స్థిరచర నికర వ్యాపిభిః వ్యాప్య లోకాన్, అంతటితో ఆగిపోలేదు. లోకాన్, ఏవైతే చతుర్దశ భువనాలుగా 7 ఊర్ధ్వలోకాలుగా మనం వింటూ ఉంటామో, చెప్పుకుంటూ ఉంటామో, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు అనేటువంటి 7 ఊర్ధ్వలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అనేటటువంటి 7 అధోలోకాలు, ఈ 14 లోకాలతో సహా అన్నింటికీ ఆ పరబ్రహ్మ యొక్క ఆ కిరణాలే, జ్ఞాన కిరణాలే వ్యాపించడం జరిగింది అంటూ 2వ దాంట్లోకి వస్తే, భుక్త్వా భోగాన్ సవిష్టాన్, స్తవిష్టాన్ భోగాన్. ఇవి ఇక మన దగ్గరకు వచ్చేసరికి ప్రస్తావన ఉదయం కూడా చేశారు. మనలో ఉండే జీవతైతులను అవస్థాత్రయంలో 3 రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే జాగ్రత్త అవస్థలో అయితే విశ్వడు, స్వప్నావస్థలో అయితే తైజసుడు, సుషుప్తిలో అయితే ప్రాజ్ఞుడు. ఆ జీవ చైతన్యానికి మనం వేదాంతంలో అవస్థాత్రయంలో చెప్పుకునేటటువంటి. అంచేత భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్, ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో ఉన్నావో అటువంటప్పుడు భోగాన్, ఈ భోగములు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త అవస్థలో అనుభవిస్తున్నావు. ఎవరు అంటే మనం కాదు,
పరమాత్మే. అయితే భోగము అన్న దగ్గరికి వచ్చేసరికి మరొక మాట చెప్తారు. సాధారణంగా భోగము అంటే మన భావన ఏమిటి అంటే సుఖము, ఐశ్వర్యము అని. కానీ వేదాంత పరంగా ఏం చెప్తారంటే భోగము అంటే అనుభవము, ఎక్స్పీరియన్స్. ఇట్ మే బి పెయిన్, అది కష్టమైన అవ్వచ్చు, ఆర్ ప్లెజర్, సుఖమైన అవ్వచ్చు. సుఖ దుఃఖములు ఏదైనా అనుభవము. అంచేత ఇక్కడ మనకి భోగము అంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్, అనుభవము. ఇట్ మే బి పెయిన్ ఆర్ ప్లెజర్. అటువంటి అనుభవాలు నువ్వు పొందుతున్నావు. భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ అని అనుకుంటున్నావు. కానీ పునరపి మరలా జరుగుతూ ఉన్నదేమిటి? అది అయిన తర్వాత కొంత సమయం తర్వాత మన యొక్క స్పృహని కోల్పోయి నిద్రలోకి వెళ్ళిన తర్వాత స్వప్నంలో కూడా వెళ్ళడం జరుగుతున్నది. ఆ వెళ్ళినప్పుడే ఇందాక మనకి ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే జాగ్రత్త అవస్థలో మనకు ఉండేటటువంటి ఆలోచనలన్నీ ఉన్నాయో ఇవి స్వప్నావస్థలో విభిన్న రకాలుగా మనకి మరలా గోచరించేటటువంటిది. కామజన్యాన్, కామ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, అసంపూర్ణంగా ఉండేటటువంటిది ఏదైనా కోరిక. కామము అంటే మనం మామూలుగా కోరిక, అసంపూర్ణతే కామము. వీటన్నింటినీ కూడా ఆ స్థితిలో ఏదైతే ఉందో ఆ స్థితిలో అంటే స్వప్నావస్థలో కామజన్యాన్ అనుభవిస్తున్నాము అని. ఒకటి జాగ్రత్త అవస్థలోకి వచ్చేసరికి ధర్మ అధర్మాల వల్ల కలిగిన ఫలితాలు అంటే ప్రారబ్ధ కర్మ వలన కలిగిన ఫలితాలను అనుభవిస్తున్నామనే భావన జాగ్రత్త అవస్థలో. ఇక స్వప్నావస్థకి వెళ్ళేసరికి అక్కడ తైజసుడుగా, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా జాగ్రత్త అవస్థలో అయితే విశ్వడు జీవ చైతన్యం, ఇక్కడికి వచ్చేసరికి తైజసుడుగా ఉండేటటువంటి పరిస్థితిలో అక్కడ కూడా అనుభవిస్తున్నావు అనేటటువంటిది నీ యొక్క భావన. అయితే పునరపి ధిషణోద్భాషితాన్ కామజన్యాన్, ఏవైతే ఈ వాసనారూపములైనటువంటివి జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటివి కామనలు అసంపూర్తిగా మిగిలినవన్నీ కూడా స్వప్నావస్థలో అనుభవిస్తున్నాము అనేటటువంటి భావనతో నువ్వు ఉంటే ఉండొచ్చయ్యా. అంచేత జాగ్రత్త అవస్థలో అయితే స్థూల విషయాలకి సంబంధించినవి, స్వప్నావస్థలో అయితే సూక్ష్మ విషయాలకి సంబంధించినవి. వీటన్నింటినీ అనుభవిస్తూ మరలా జరిగేది ఏమిటి? వీటన్నింటినీ కూడా పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి. ఇప్పుడే మనకి అమ్మగారు చెప్పారు స్వపితి అనే దానికి రెండు రకాలు చెప్తూ, ఒకటి సుషుప్తికి సంబంధించింది. అటువంటి సుషుప్తికి వచ్చేసరికి ఏం జరుగుతున్నదంటే సర్వాన్ పీత్వా, మొత్తం ఏవైతే జాగ్రత్త అవస్థలో ఉన్నాయో అవన్నీ, ఏవైతే స్వప్నావస్థలో ఉన్నాయో అవన్నింటినీ కూడా పీత్వా అంటే మామూలుగా త్రాగడం. ఇక్కడ ఏమిటి త్రాగడం అంటే లయము చేసుకోవడం. ఏవైతే మనకి జాగ్రత్త స్వప్నావస్థలలో ఉన్నాయో అవన్నీ కూడా సుషుప్తి సమయంలోకి వచ్చేసరికి అవి పీత్వా సర్వాన్ విశేషాన్, విశేషములు. విశేషములు అంటే నామరూప క్రియాత్మకమైనటువంటి ఈ ప్రపంచమే విశేషం. ఎప్పుడైతే సుషుప్తిలోకి వెళ్ళామో మూడవ అవస్థలోకి వీటన్నింటినీ కూడా పీత్వా మృంగివేయడము, నమిలివేయడము అంటే ఇక్కడ లయం చేసుకోవడము చేస్తూ ఏమిటి లయం చేసుకుంటున్నారంటే సర్వాన్ విశేషాన్, నామరూప క్రియాత్మకముగా ఉండేటటువంటి ఈ ప్రపంచంలో ఉండే విశేషాలన్నింటినీ లయం చేసుకొని స్వపితి మధుర భుంమాయయా భోజయన్నః, ఎప్పుడంటే సుషుప్తిలో ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇది ఈ మూడు అవస్థలలో జరుగుతున్నది. జాగ్రత్త అవస్థలో ఏమంటున్నామంటే ఏవైతే ప్రారబ్ధవశాత్తు వచ్చాయో లేదా ధర్మ అధర్మముల వల్ల వచ్చాయో ఆ ఫలితాలను అనుభవిస్తున్నామన్న భావనతో, స్వప్నంలోకి వచ్చేసరికి ఏవైతే అసంపూర్ణంగా కోరికలు ఉండేటువంటి ఉన్నాయో వాటి భావనలతో ఉంటూ, సుషుప్తిలోకి వచ్చేసరికి ప్రాజ్ఞుడు అనేటటువంటి జీవ చైతన్యంలో ఉండే స్థితిలో వీటన్నింటినీ కూడా లయము చేసుకొని ఉండేటటువంటి స్థితిలో, ఉండేటటువంటి పరిస్థితిలో మాయా సంఖ్యా తురీయం, మాయా సంఖ్య
మాయా సంఖ్య అనేదే త్రిపుటి అంటారు. త్రితో వచ్చినదల్లా మాయే. త్రిగుణాలు, త్రిపురాలు, త్రి అంచేత సత్వరజస్తమో గుణాలైన స్థూల సూక్ష్మ కారణ శరీరాలైన మాయ వలన వచ్చేది. మాయ చేసేది ఏమిటి అంటే మాయ మధ్యలో ఉండి ఆ పరమాత్మని ప్రపంచంగా చూపించేది మాయే. మరలా జ్ఞానం కలిగిన సమయంలో ఈ ప్రపంచాన్ని మరలా ఆ పరమాత్మలోకి మనం లయం చేయడానికి అట్నుంచి ఇటైనా ఇట్నుంచి ఇటైనా మాయ అంటే ఎంతోమంది మనకి చెప్పినట్టుగా ఆ పరమాత్మని ప్రపంచంగా చూపిస్తున్నదే. యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఏకత్వాన్ని అనేకత్వముగా చూపిస్తూ ఉండేటటువంటిది ఆ మాయ. ఆ మాయలో ఉండేటటువంటి వాళ్ళమే జీవుడు. శరీరానికి మాత్రమే పరిమితమైనాను అన్న భావనతో ఉన్నవాడే జీవుడు. అవస్థాత్రయములో ఉన్న వాళ్ళందరం దానిలోనే కొట్టుకుంటూ ఉంటాము. మరి పరమాత్మ మాయా సంఖ్యా తురీయం, దానికి ఆయన దాటిపోయాడు. ఈ మాయకి అంటే ఈ త్రీకి దాటిపోయాడు. తురీయం, దాన్నే చతుర్థం అంటారు. 4. ఇంకా మరొక చమత్కారంగా కూడా చెప్తారు పెద్దలు. అసలు తురీయం అనేది మాండోక్యోపనిషత్తులో లేదు, శంకరులు గౌడపాదుల వారే దాన్ని వాడారు. కానీ అసలు ఉపనిషత్తులో చతుర్థం అనేది మొత్తం వాడడం జరిగింది. అంచేత ఆ స్థితి 4వ స్థితి, అదే సమాధి స్థితి. మరలా సమాధి అంటే యోగుల సమాధి, అద్వైత సమాధికి మరలా భేదం మనం చూడాలి. అద్వైత సమాధి ఏమిటంటే పరమాత్మ చైతన్యంలో లయమైపోయేటటువంటి స్థితి. మనస్సుని విడిచిపెట్టండి, మనస్సును ఎటో చేయండి కాదు, లయం చేసుకోవడం. ప్రవిలాపనము అంటారు శంకరు దాన్ని. ప్రవిలాపనం చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అంచేత పరమాత్మకి మనకి వచ్చేసరికి ఏమిటి? ఆయన స్వరూపం అయితే ఈ ప్రపంచం విభూతి, ఆయన వస్తువు అయితే ఈ ప్రపంచం ఆభాస. ప్రపంచం పరమేశ్వరుడు, పరమాత్మ మాయ అతీతుడైతే ఇక్కడికి వచ్చేసరికి మాయాతీతులం. శంకరుడు మాయా మాయా అని చాలా సందర్భాల్లో, ఎన్నో సందర్భాల్లో, దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా 2-3 శ్లోకాల్లో బీజస్యాంతరివాంకురా జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంచేత ఆ మాయ అనేటటువంటి దాన్ని దాటిపోయినటువంటి వాడు మాయా సంఖ్యా తురీయం. 4వ స్థితి సమాధి స్థితి. అంటే మరలా అదే మరలా యోగుల సమాధి కాకుండా అద్వైతులకి చెందినటువంటి సమాధి స్థితిలో ఉండేటటువంటి వాడు పరమాత్మ. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏమవుతాడంటే అగణితుడు అంటారు. అంటే లెక్కకి దొరకని వాడు, బియాండ్ ఎన్యూమరేషన్. అక్కడి నుంచి లెక్కకి అందని వాడు, బియాండ్ ఎన్యూమరేషన్. మనందరం ఏమిటంటే మాయలో ఉన్న వాళ్ళందరం గణిత, లెక్కకి దొరికిన వాళ్ళు. అందుకే దాశరథి శతకం చేస్తూ రెండింటినీ వాడతారు. అది దాశరథి కరుణాపయోనిధిలో 2 పద్యాలను చేస్తూ అగణిత గణిత. అగణిత అంటూ ఒక దగ్గర ఏమంటారంటే ఆయన అగణిత సత్యభాష, సత్యభాషణములో అగణితుడు పరమాత్మ అన్న దృష్టిలో. జీవుడి దగ్గరికి, మన దగ్గరికి వచ్చేసరికి అలాంటిదే మరొక పద్యంలో చెప్తూ అగణిత జన్మకర్మ దురితాంబుధిలో మన పరిస్థితి. అగణిత జన్మ కర్మ దురితాంబుధిలో, ఈ దురితం, ఈ అంబుధిలో ఎన్ని లక్షల కోట్ల అగణిత లెక్క పెట్టలేనన్ని జన్మలతో ఉండేటటువంటి వాళ్ళు మనం ఇందులో పడతాం. ఆయన అగణిత సత్య ఫలుడు అంటూ చెప్తారు. అంచేత పరమాత్మ తత్వాన్ని 4వ పాదంలో చెప్తూ మాయా సంఖ్యా తురీయం, దాన్ని ఆయన దాటిపోయినటువంటి వాడు. పరం, ఇదంతా అపరం అయితే అది పరం. అమృతం, ఇదంతా మృతం అయితే అక్కడ అమృతం. మాయా సంఖ్యా తురీయం పరమమృతం. అజం, ఇదంతా పుట్టుకతో ఉన్నదైతే పుట్టుక లేనివాడు. మాయా సంఖ్యా తురీయం పరమమృతం అజం. బ్రహ్మ,
అటువంటి ఆ బ్రహ్మకి యత్ నతోస్మి, నేను నమస్కారం చేస్తున్నాను అంటూ, బ్రహ్మం అసలు ఎక్కడుంది అంటే శంకరుల భాషలో చెప్పాలంటే బ్రహ్మ అనేది ఎక్కడో లేదు, ఎక్కడా లేదు అంటారు. ఎక్కడో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడో లేదు అంటే అర్థం నీకు దూరంగా లేదు అని. ఎక్కడో లేదు అంటే దూరంగా లేదు. ఎక్కడా లేదు అంటే అది నువ్వే, నీ స్వరూపమే. కాబట్టి మరి అది ఎక్కడా లేదయ్యా. అంచేత ఎక్కడో లేదు, నీకు దూరంగా లేదు, ఎక్కడా లేదు, అది నీ స్వరూపం అయి ఉండేటటువంటిదే. అటువంటి బ్రహ్మ గురించి చెప్తూ, అయితే మరి ఎవరండి ఆ ఉన్నది? నేనే, మిగిలింది నేనే. మీరేనా అంటే నేను కాదు, మనందరం. నేనే కాదు బ్రహ్మని, అందరూ, మీరందరూ, నేను, మీరు, మనందరం కూడా ఆ స్థితిలో అందుకే వివేకానంద విదేశాల్లో పర్యటించినప్పుడు అందరూ పాశ్చాత్యుల్ని ఆకర్షించినటువంటి ఒక గొప్ప వాక్యం ఏమిటంటే, ఉపనిషత్ వాక్యం ఆయన కోట్ చేస్తూ ఉంటారు. ఆ వాక్యంతోనే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. చెప్తాను. అదే అదే స్వామి, దాన్నే అందరిలో ఉండేటటువంటిది అమృతత్వమే. అది విదేశాల్లో మనలో ఉండేది అమృతత్వం అనే దానికి వాళ్ళు అంగీకరించలేనటువంటి పరిస్థితులలో మనలో ఉన్నది అమృతత్వమే. మనం పాపులము కాదు. ఇక్కడ కొంచెం మనం చెప్పుకోవచ్చు, పర్వాలేదు కాబట్టి చెప్పుకుంటున్నాం. మనం పాపులము కాదు, మనందరం విశ్వంతు శృణ్వే అమృతస్య పుత్ర. అది ఆయన చెప్పింది. విశ్వంతు శృణ్వే అమృతస్య పుత్ర. అందరూ వినండి, మనందరం అమృత పుత్రులము. ఎందుకంటే ఆయన మరి మహానుభావుడు, ఆయన ఆ మాట కరెక్ట్గా తగిలినట్టుగా అనమాట. ఎందుకంటే పాపులము పాపులము అనుకొని భారతదేశానికి స్వాతంత్రం రాని పరిస్థితులలో ధైర్యంగా వాళ్ళ దేశానికి వెళ్ళి చెప్పినటువంటి ధైర్యశాలి స్వామి వివేకానంద. ఎన్ని రకాలు చూసుకున్నా ఆయన మరిచిపోలేం. అంచేత ఈ మొదటి శ్లోకంలో మనకి చెప్తూ, పరోక్షంగా అయితే అది బ్రహ్మ, ప్రత్యక్షంగా అనుభవానికి వస్తే ఆత్మ, నేను అంటూ 1వ శ్లోకాన్ని మనం ముగించుకుంటూ 2వ శ్లోకానికి వెళ్తున్నాం. అంచేత 1వ శ్లోకం, ప్రజ్ఞానాం సుప్రతానై స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాషితాన్ కామజన్యాన్ విద్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధుర భూమాయయా భూజయన్న. మాయా సంఖ్యా మనది, మాయా సంఖ్యా తురీయం ఆయనది. మాయా సంఖ్యా తురీయం పరం అమృతం అజం బ్రహ్మ. ఆయన యొక్క క్వాలిఫికేషన్స్ వరాసగా మాయా సంఖ్యా తురీయం పరం అమృతం బ్రహ్మ తన్నోస్మి. అటువంటి ఆయనకి నమస్కరిస్తున్నాను. చాలాసార్లు నిన్న మొన్న చెప్పారు, అమృతత్వం అంటే అదే. మృతము అంటే ఏమీ కాదు, మార్పే. మరణము అంటే మార్పే, మరణము అంటే మార్పే. ఆ మార్పు చెందేవన్నీ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టుగా పెరిషబుల్, మార్పు చెందేదే మరణం, అంతకన్నా ఏం లేదు. ఎవరైతే అవస్థాత్రయాన్ని దాటుతారో వారికి మరణం ఉండదు. మరణం ఉండదు అంటే చాలా మంది తెలియక మొదట్లో ఆహా బాగానే ఉందనుకుంటాం. మరణం అంటే ఏం లేదు, అవస్థాత్రయాన్ని దాటగలిగి శరీర పరిమితి నుంచి అనంతంగా వ్యాపించగలిగే స్థితికి చేరుకునేటటువంటి అని చెప్తూ, ఇక 2వ శ్లోకానికి వస్తే, యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్ పశ్చాచ్యాన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనైస్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణః పాత్వసౌ నస్తురీయః. యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క స్థితిలో ఈ జీవ చైతన్యానికి ఒక్కొక్క పేరు పెట్టుకోవడం జరిగింది అనేటటువంటిది మరొకసారి ఇక్కడ కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటూ, ఏదైతే ఈ ప్రపంచం అంతటికి సర్వానికి ఆత్మ అధిష్టానం అయినటువంటి పరమాత్మ
ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క వాటిని అనుభవించడం అనేటటువంటిది జరుగుతున్నది. యో విశ్వాత్మ, ఎవరైతే సర్వానికి ఆత్మో అధిష్టానమో, విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్, భోగము అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్ అని, ఇవి అనుభవిస్తున్నావా అంటే స్వప్నం దగ్గరికి వచ్చేసరికి ఒక మాట చెప్తున్నారు. స్వప్నంలో సహజంగా మనకి స్పృహ ఉండదు. అందుకే ఎవరైతే స్వప్నములో స్వప్నమని గ్రహించగలిగారో వారు పూర్తిగా జ్ఞానం వచ్చేసినట్టుగా అంటారు. స్వప్నాన్ని స్వప్నముగా స్వప్న సమయంలో తెలుసుకోవడం విచ్ ఇస్ నాట్ పాసిబుల్. స్వప్నం ఉన్నంత వరకు అది నిజంగానే ఉంటాం. ఆ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ భారతీయతకి మిగిలిన వాటికి చెప్తారు. స్వప్నంలోకి వచ్చేసరికి గమ్మత్ ఏంటంటే ఆ స్వప్న సమయం అంతసేపు అది వాస్తవమే. ఏ న్యూయార్క్లోనో లండన్లోనో ఇల్లు పట్టణం స్వప్నంలో చూడగలుగుతున్నాం. కానీ స్వప్నం ఎప్పుడు వస్తుందంటే కళ్ళు మూసుకున్నప్పుడు. మరి కళ్ళు మూసుకున్నప్పుడు ఏది కనిపించకూడదు కదా. కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించకూడదు, కానీ కనిపిస్తున్నది. దీనికి కారణం ఏమిటి అంటే శాస్త్రవేత్తలతో సహా పూర్తిగా ఇవ్వలేనటువంటి వివరణ ఒక భారతీయులు మాత్రమే వేదాంతపరంగా ఇచ్చేటటువంటి వివరణ ఏంటంటే ఆ స్వప్నంలో కూడా ఒక తేజస్సు ఉంది. అందుకే అక్కడ ఉండేటటువంటి జీవ చైతన్యానికే మనం పెట్టుకునేటటువంటి పేరే మొదటిది విశ్వడైతే రెండవది తైజస్సుడు, తేజస్సుతో కూడినటువంటి వాడు. ఇది ప్రపంచంలో ఒక భారతీయులు మాత్రమే చెప్పగలిగినటువంటిది. ఏంటంటే ఆ సమయంలో కూడా మనకి తేజస్సు అంటే 3 అవస్థల్లో మనకి తెలియకుండానే మనలో సరే సుషుప్తి కూడా మనం చెప్తాం, తర్వాత హాయిగా నిద్రపోయాం ఎలా చెప్పామంటే అక్కడ కూడా ఒక చైతన్యం ఉండబట్టే, లేకపోతే అది చెప్పలేమని. అందుచేత ఒకటే మన భారతీయులు చెప్పింది ఏంటంటే ఉన్నవి 2 విద్యలు. మనకి మండకోపనిషత్తులో చెప్పినది ద్వే విద్యా వేదితవ్యే, 2 అపర పర. ఋగ్వేదో అధయర్వేదో సామవేదో అధర్వణ, 4 వేదాలతో శాస్త్రాలతో ఈ రోజు లేటెస్ట్ ఈ గంట వరకు వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే డెవలప్మెంట్స్ అన్నీ కూడా అపర విద్యే. నిన్న పెద్దలు చెప్పారు అదే. అవిద్య అంటే విద్య కానిదని కాదు, ఆత్మ విద్యకి దోహదం పడకుండా ఉండేది, కానీ విద్య కానిదని కాదు. లౌకికంగా అవన్నీ పనికొచ్చినవే. అంచేత ఇక మరి విద్య ఏది? అధపర ఏయా తదక్షరమధిగమ్యతే, అది మనకి మండకోపనిషత్తులో చెప్పేది. ఏదైతే నీ స్వరూపాన్ని నీకు చూపించే విద్యో అదే ఆత్మ విద్య, అదే బ్రహ్మ విద్య. అద్వైత విద్యానాం, అదే మనకి భగవద్గీతలో. అద్వైత విద్య అయినా ఆత్మ విద్య అయినా బ్రహ్మ విద్య అయినా ఉన్నది ఒకటే విద్య. మిగిలినవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అటు వేదాలతో శాస్త్రాలతో సహా సైన్స్ అంటారు, ఎంత డెవలప్మెంట్ ఉన్నా అవన్నీ ఒక మాటలో ఉపనిషత్తు కొట్టి పారేసి అవేవి విద్యలు కాదు అని చెప్పగలిగిన ధైర్యంతో ఉండేటటువంటిది మన భారతీయులు మాత్రమే. అందుచేత ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడేం జరుగుతున్నది? సర్వానేతాన్ యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్ పశ్చాచ్చాన్యాన్ స్వమతి విభవాన్. అక్కడికి వచ్చేసరికి ఏమవుతున్నది? జ్యోతిషాస్వేన సూక్ష్మాన్, సూక్ష్మ శరీరము అదే స్వప్నములు. అప్పుడు మనలో ఒక జ్యోతిష్షు, ఆ జ్యోతిష్షు ఆ తేజస్సు, దానివల్లే స్వప్నములో కూడా కళ్ళు మూసుకుంటే చూడగలగడానికి కారణం ఆ జ్యోతి. ఆ జ్యోతి వల్లే మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఏం చెయ్యాలి? సర్వా ఏతాన్, వీటన్నింటినీ ఈ సర్వమును కూడా పునరపి మరలా మనం ఏం చెయ్యాలి అంటే శనై నెమ్మదిగా ఆత్మని ఆత్మలో స్థాపయిత్వ, నెమ్మదిగా జాగ్రత్త స్వప్నములలో వచ్చినవన్నింటినీ కూడా ఆత్మలో నెమ్మదిగా లయము చేసుకో. ఆ స్థితికి చేరుకోవాలి. చేరుకుంటే ఏమవుతుంది? హిత్వా సర్వాన్ విశేషాన్, ఈ సర్వములైనటువంటి విశేషములన్నింటినీ కూడా లయం చేసుకుంటే ఏమవుతుంది అంటే విగత గుణగణ. అప్పుడు ఏమవుతుందంటే లయం చేసుకున్న స్థితిలో
మరి ఏ రకమైనటువంటి గుణములు ఏవీ లేనటువంటి ఆ స్థితికి చేరుకునేటటువంటి పరిస్థితి ఏదుందో అదే స్వతః ప్రమాణము, స్వతః సాక్షి. ఎప్పుడైతే అవన్నీ లయం చేసుకునే స్థితికి చేరతామో అప్పుడు ఎవరికి సాక్షి అంటే స్వతః సాక్షి, ప్రపంచానికి కాదు. ఎందుకంటే ప్రపంచం లయం అయిపోయింది, మరి ప్రపంచం కూడా లేదు. నీకు నువ్వే సాక్షి, స్వతః సాక్షి. జగత గుణగణ, అటువంటి స్థితిలో గుణరహితుడైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ తురీయ స్థితి ఏదైతే ఉందో, ఆ తురీయ స్థితిలో ఉండేటటువంటి నా ఆత్మ నాహ మమ్ములను పాతు కాపాడుగాక. అయితే ఇక్కడేమంటున్నారంటే ముగింపుకు వచ్చేసరికి ఆ తురీయ స్థితిలో ఉన్న నా ఆత్మ మమ్ములను కాపాడుగాక అంటున్నారు. అందుచేత ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఎవరిని కోరుతున్నారు? అటు బ్రహ్మాన్న కాదు, నన్నే. అంటే ఇందాక చెప్పుకున్న దాన్నే 2 నిమిషాల్లో మరలా అద్వైత మహామంత్రాన్ని ఇక్కడ పూర్తి చేసుకుంటున్నాం. ఏం చెప్తున్నారంటే డైరెక్షన్ నీ నుంచి బ్రహ్మంలోకి వెళ్ళాలి, మళ్ళా బ్రహ్మంలోంచి ఇక్కడికి రావడం. అదే ఇందాక మనం చెప్పుకున్నది. అహం బ్రహ్మ పరం ధామ, బ్రహ్మ అహం పరం పదం. ఇట్నుంచి అటు వెళ్ళాలి. వెళ్ళి ఎప్పుడైతే బ్రహ్మం అయిపోయామో, నేనే బ్రహ్మము అన్నప్పుడు ఏం జరుగుతుందంటే నేనేమైంది? బ్రహ్మంలో గడిపోయింది. మరి నేను బ్రహ్మంలో గడిపోతే అక్కడ ఇబ్బంది ఏమిటంటే నేను అనే దగ్గరికి వచ్చేసరికి ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్లో చెప్తాం. అది అన్నప్పుడు థర్డ్ పర్సన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్రహ్మానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే నేను వెళ్ళి బ్రహ్మంలో కలిసి ఏమైపోతే బ్రహ్మము ఉంది అని చెప్పడానికి కావలసిన సోర్స్ ఉండదు. అంటే బ్రహ్మము అప్పుడు మళ్ళా ఏమవ్వాలంటే తిరిగి వచ్చి మళ్ళా మనలోనే లయం అయితేనే సైకిల్ పూర్తిగా జరిగినట్టుగా. ప్రహ్లాదోపాఖ్యానంలో మాట చెప్తాడు, ఎచ్చట పుట్టే అచ్చటికి చేరుట నైజము ప్రాణి కోటికి. దాన్నే స్వస్థత అంటాం. స్వ తనలో, స్థ ఉండడం, తనలో తాను ఉంటేనే స్వస్థత. ఆ బస్సు ఏ డిపోలో బయలుదేరిందో ఏ టైంకైనా ఆ బస్సు ఆ డిపోకి చేరితేనే దానికి స్వస్థత. ఇంకెక్కడ ఉన్నా మనం వెళ్ళి బ్రహ్మంలో కలిసి బ్రహ్మం నుంచి మళ్ళా మనలో అహంలోకి రాకపోతే అది స్వగృహం కాదు, పరగృహముగానే ఉంటుంది. కాబట్టి ఈ 2 శ్లోకాల్లో శంకరుడు మొదటి శ్లోకంలో బ్రహ్మ యొక్క తత్వాన్ని విశేషంగా వర్ణిస్తూ, 2వ శ్లోకంలో మళ్ళా ఆ బ్రహ్మం నుంచి నీలో నువ్వే వచ్చి లయం కావాలి అనేటటువంటి విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అయితే అహం నుంచి అహం వరకు ప్రయాణం కదా, మరి ఎందుకంటే అంత శ్రమపడి అహం నుంచి అహంకి చేయడం అంటే మొదటి అహం అనేది పరిమితమైనది, అహంకారము. ఇప్పుడు ఎప్పుడైతే బ్రహ్మం నుంచి మరలా ఇక్కడికి వచ్చామో ఇప్పుడు పరిమితము కాదు, అపరిమితము, అపరిచ్ఛిన్నము అయినటువంటి పరిస్థితి. దీన్నే రమణులు చెప్పిన ఒక వాక్యం చెప్పి పూర్తి చేస్తాం. దీనికే రమణులు మాట చెప్తారు. ఏదైతే సముద్రంలో జలాలన్నీ సూర్యరశ్మి చేత ఇంకిపోయిన తర్వాత మేఘాలుగా మారి మరలా వర్షాలుగా కురిసి ఆ వర్షపు నీరు మరలా వచ్చి సముద్రంలో ఎక్కడ ప్రారంభమైందో అక్కడే కలుస్తుందో, అలాగే ఈ రీతిగానే నీ నుంచి వచ్చినటువంటి ఈ జీవాత్మ కూడా దారిలో ప్రయాణం చేస్తూ ఎన్నో రకాలైనటువంటి ప్రారబ్ధాలనేటటువంటి సుడులో తిరుగుతూ ఉన్నప్పటికీ చివరికి నిన్ను వచ్చి అది కలియకుండా ఉండదు అంటారు రమణ మహర్షి. అంచేత ఆ స్థితి మనందరికీ చేరడం కోసం గురువుల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులు కోరుకుందాం. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ వస్తుంది.